హాయ్ ఫ్రెండ్, మన పాఠశాల మనం ఇంతకుముందు వీడియో కంటిన్యూ చేస్తున్నాం. మనం 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ అరౌండ్ అస్ అనే లెసన్లో మనం చెప్పుకుంటున్నాం కదా బిట్స్ గురించి. అయితే బిట్ 1 ఈజ్ 35th బిట్ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో. ద లిక్విడ్ విచ్ అండర్గోస్ క్విక్ ఎవాపరేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. వీటిల్లో ఏది తొందరగా ఎవాపరేషన్ కిందకి వెళ్తుంది? వాటరా, స్పిరిటా, మిల్కా, కిరోసిన్. స్పిరిట్ తొందరగా ఎవాపరేట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్. గాల్లో ఉండే వాటర్ వేపర్, నీటి ఆవిరి తేమను ఏమంటాము? హ్యూమిడిటీ అంటాము. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద హ్యూమిడిటీ ఈజ్ హై దెన్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎవాపరేషన్ ఎక్కడ ఉంటుంది? హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎవాపరేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. మనం ఎందుకు చెప్పుకున్నాం? హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అనుకోండి, అది నీటి బిందువులు అనేది వాతావరణాన్ని కప్పేసి ఉన్నప్పుడు సన్ రైజ్ అనేది సూర్యకాంతి కిరణాలు తొందరగా వాటర్ సర్ఫేస్ని తాకలేదు. ఎందుకంటే అవి మొత్తం ఎయిర్ మొత్తాన్ని వాటర్ బిందువులు అనేది వాటర్ వేపర్స్ అనేది ఆక్యుపై చేస్తుంటాయి కదా. సో అవి అడ్డుకుంటాయి అన్నమాట సూర్యకిరణాన్ని. సో అవి డైరెక్ట్గా వాటర్ మీద సర్ఫేస్ మీద పడకపోవడం వల్ల ఎవాపరేషన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు. సో the humidity change, the rate of evaporation is decreased. So option B is right answer. Next, this is a bulk phenomena. ఏది బల్క్ ఫినామినా? ఎంటైర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. అది దేంట్లో? బాయిలింగ్ పాయింట్లో. ఏది సర్ఫేస్ ఫినామినా? ఎవాపరేషన్ ఓన్లీ సర్ఫేస్లో జరుగుతుంది కాబట్టి ఆవిరవ్వడం. అది సర్ఫేస్ ఫినామినా అంటే ఎవాపరేషన్, బల్క్ ఫినామినా అంటే బాయిలింగ్ పాయింట్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్. దేంట్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది? సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవింగ్ కంటిన్యూస్లీ. దేంట్లో మన పార్టికల్స్ అనేవి తొందరగా కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి? గ్యాసెస్లో తొందరగా మూవ్ అవుతుంటాయి అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్స్ కంటిన్యూగా దేంట్లో మూవ్ అవుతుంటాయి? ఫ్లూయిడ్స్ అనమాట. లిక్విడ్స్లో మూవ్ అవుతాయి, గ్యాసెస్లో మూవ్ అవుతాయి. సో బోత్ బి అండ్ సి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, పార్టికల్స్ మూవ్ ర్యాండమ్లీ. ర్యాండమ్లీ అంటే వాటికి సర్టెన్ లిమిట్ అనేది ఉండదు అనమాట. అవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. వాటిని ఏమంటాము? అవి గ్యాసెస్ అనమాట. దేంట్లో పార్టికల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఏవి మూవ్ అవుతుంటాయి? గ్యాసెస్లో. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ విల్ solidifies to form ice. The heat is. ఏది ఐస్ ఎప్పుడు సాలిడ్గా తయారవుతుంది? హీట్ అనేది ఎలా ఉంటుంది? హీట్ అనేది లిబరేట్ చేసినప్పుడా, అబ్జర్వ్ చేసినప్పుడా? నో చేంజ్. డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ ఆర్ లిబరేట్ అంటే హీట్ని ఎప్పుడైతే లిబరేట్ చేస్తుందో అప్పుడు ఐస్ అనేది కోల్డ్నెస్ని ఫామ్ చేస్తుంది. సో అప్పుడు ఐస్ అనేది సాలిడిఫైడ్గా గట్టిగా ఉంటుంది అనమాట. సో హీట్ని లిబరేట్ చేసినప్పుడు ఐస్ సాలిడిఫైడ్ ఫార్మ్లో ఉంటుంది. సో వాటర్ సాలిడిఫైడ్ టు ఫార్మ్ ఐస్ వెన్ హీట్ ఈస్ లిబరేటెడ్. వాటర్ అనేది హీట్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే అది ఐస్గా ఫామ్ అవుతుంటుంది, సాలిడ్గా మారుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ ఆల్సో డిఫ్యూజ్డ్ జస్ట్ ఏ గ్యాసెస్. ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ ఆల్సో డిఫ్యూజ్డ్ జస్ట్ యాజ్ గ్యాసెస్. ఏవి తొందరగా గ్యాసెస్గా డిఫ్యూజ్ అవుతాయి, వ్యాప్తి చెందుతాయి? సాలిడ్సా, కొలైడర్సా, లిక్విడ్సా, నన్ ఆఫ్ దిసా? సాలిడ్స్ అంటే నాఫ్థలిన్ బాల్స్ మనం చెప్పుకున్నాం కదా, కాంఫర్, కర్పూరం, కలరౌండ్, ఇవి గ్యాసెస్గా డిఫ్యూజ్ అవుతుంది. సో సాలిడ్స్ ఆర్ డిఫ్యూజెస్ జస్ట్ యాజ్ గ్యాసెస్. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ హ్యాజ్ ఏ గ్రేటెస్ట్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ కెపాసిటీ. ఏ స్టేట్లో ఉన్న సబ్స్టెన్స్ అనేది ఎక్కువగా డిఫ్యూజ్ అవుతున్న కెపాసిటీ ఉంటుంది? అది గ్యాసెస్ సబ్స్టెన్స్కి తొందరగా డిఫ్యూజ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఓకే, తొందరగా వ్యాప్తి చెందుతుంటాయి గాలిలో. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ఎ మ్యాటర్ ఈజ్ కాల్డ్. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ఎ మ్యాటర్ ఈజ్ కాల్డ్ రేడియంట్ హీట్. ఒక పార్టికల్ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఓవర్కమ్ చేయాలి అంటే అది ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అవసరం అవుతుందో అది దాన్ని మనం ఏమంటాం? లేటెంట్ హీట్ అని చెప్పి అంటున్నాం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, అలానే ఎక్స్క్యూజ్ మీ,
next bit is the substance which can be stretched on application of a force. ఏ సబ్స్టెన్స్ ఫోర్స్ అప్లై చేయగానే సాగుతుంది? రబ్బరా, కూర, ఐరన్, వుడ్, రబ్బర్ అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ విచ్ డస్ నాట్ అండర్గోస్ కంప్రెసిబిలిటీ. ఏది కంప్రెస్ అవ్వదు? ఏ స్టేట్లో ఉన్న సబ్స్టెన్స్ కంప్రెస్ అవ్వదు? సాలిడ్స్ అనేవి కంప్రెస్ అవ్వవు. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే సాలిడ్స్లో పార్టికల్స్ అనేవి పోసార్ అట్రాక్షన్ ఎక్కువగా ఉండిపోయి చాలా క్లోజ్గా ఉంటాయి కదా, కాబట్టి అవి కంప్రెస్ అవ్వవు అనమాట. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ దట్ కెన్ అండర్గోస్ మ్యాక్సిమం ఎక్స్పాన్షన్. ఎక్కువగా ఎక్స్పాన్షన్ అయ్యే సబ్స్టెన్స్ ఏంటి? గ్యాస్ అనమాట. అవి మ్యాక్సిమం ఎక్కువగా ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటాయి, ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి అన్నమాట, ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ అలానే లిక్విడ్ మెటల్ అట్ రూమ్ టెంపరేచర్. లిక్విడ్ మెటల్ రూమ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది? అది మెర్క్యూరీ. ఏదైతే మెటల్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది రూమ్ టెంపరేచర్లో, దాన్ని మెర్క్యూరీ. అది లిక్విడ్గా ఉన్నా కానీ దాన్ని మెర్క్యూరీని మెటల్ కిందకే కన్సిడర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ద కలర్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ KMnO4 క్రిస్టల్ ఈజ్ KMnO పర్పుల్ కలర్లో ఉంటుంది. ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఇన్ కెల్విన్ స్క్వేర్ టెంపరేచర్. మెల్టింగ్ పాయింట్ అంతా 0 డిగ్రీ సెంటిగ్రేడ్, బాయిలింగ్ పాయింట్ అంతా 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు కెల్విన్లోకి సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం చేయాలి 273 యాడ్ చేయాలి. అప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి ప్లస్ ఏం రాసుకుంటాం? ప్లస్ 273K రాసుకుంటాం. అప్పుడు 0 + 273K ఏమవుతుంది? 273 కెల్విన్స్. యూనిట్స్ కంటే కెల్విన్స్ కాబట్టి 273K మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఇన్ కెల్విన్ స్క్వేర్ టెంపరేచర్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద latent heat of fusion of ice in the amount of dash energy required to change 1 kg of ice completely into a water at atmosphere pressure. ఎంత హీట్ అనమాట. and the latent heat of fusion of ice and the amount of heat energy is required to 1 kg of ice completely into a water at atmosphere pressure. ఒక latent heat అనేది ఐస్ యొక్క latent heat of fusion దాని యొక్క వ్యాప్తిని కనుక మనం చూడాలనుకుంటే ఒక 1 kg ఆఫ్ ఐస్ కంప్లీట్గా వాటర్గా చేంజ్ అవ్వడానికి అట్మాస్ఫియర్ ప్రెజర్లో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది? అది ఐస్ వాటర్గా చేంజ్ అవ్వడానికి హీట్ ఎనర్జీ. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ 1 kg ఆఫ్ ఐస్ కంప్లీట్లీ ఇంటూ ఎ వాటర్ ఎట్ అట్మాస్ఫియర్ ప్రెజర్. దిస్ ఇస్ ద latent heat of a fusion. ఓకే, సో ఇక్కడ ఏ ఎనర్జీ అవసరం అవుతుంది? హీట్ ఎనర్జీ. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, పూర్తి 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ నెక్స్ట్ సబ్స్టెన్స్గా తయారవడానికి ఎంత అమౌంట్ హీట్ ఎనర్జీ అవసరం అవుతుందో సర్టెన్ అట్మాస్ఫియర్ కండిషన్స్లో ఆ హీట్ ఎనర్జీని latent heat అని చెప్పి అంటుంటాను అనమాట. ఓకే, ఇది డెఫినేషన్. నెక్స్ట్ సాలిడ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కన్వర్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ ఏ గ్యాస్ స్టేట్ దెన్ ప్రెజర్ ఆఫ్ ఏ డిక్రీజెడ్ టు. సాలిడ్గా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ డైఆక్స్ అని చెప్పి అంటాం కదా, అది డైరెక్ట్గా గ్యాసెస్గా కన్వర్ట్ అవ్వడానికి సర్టెన్ ప్రెజర్ కండిషన్స్లో ఎంత ఉంటుంది? అది 1 atmosphere ప్రెజర్లో అది సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ కాస్త డైరెక్ట్ గ్యాసెస్గా మారుతుంది. ఈ లెసన్లో మనం ఫస్ట్ క్వశ్చన్ అదే కదా చెప్పుకున్నాం. నెక్స్ట్ ద స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై. ఒక సబ్స్టెన్స్ పలానా స్టేట్లో ఉందని చెప్పి దేన్ని బట్టి డిటర్మైన్ చేస్తాం? ప్రెజర్ టెంపరేచర్ కండిషన్స్ని బట్టి మనం డిటర్మైన్ చేస్తాం. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో ప్రెజర్ టెంపరేచర్ కండిషన్స్ని బేస్ చేసుకొని సబ్స్టెన్స్ అనేది దాని యొక్క స్టేట్ని చేంజెస్ చేసుకుంటూ ఉంటుంది కదా. నెక్స్ట్ అలానే లిక్విడ్ దట్ ఎవాపరేట్స్ వెరీ క్విక్లీ ఈజ్. తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. ఏది లిక్విడ్ తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది? వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే, పెట్రోల్ కన్నా, కిరోసిన్ కన్నా, మిల్క్ కన్నా వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే, ఇందాకేం చేశారు? వాటర్ ఇవ్వకుండా కిరోసిన్, మిల్క్, పెట్రోలు, స్పిరిట్ అని ఇచ్చారు. వీటన్నిటికన్నా వాటర్ కన్నా స్పిరిట్ ఇంకా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్ పార్టికల్స్ మూవ్ ర్యాండమ్లీ ఇన్. దేంట్లో ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటే పార్టికల్స్? గ్యాసెస్ అనమాట. ఆప్షన్ బి సి రైట్ ఆన్సర్. ద టెంపరేచర్ 367 degrees Kelvin ఈజ్ ఈక్వల్ టు డాష్ కెల్విన్. సెంటిగ్రేడ్ని దీనికి ఎంత కెల్విన్కి సమానం అని చెప్పి అంటున్నారనమాట. అంటే 0 సెంటిగ్రేడ్ ఉన్న ప్లస్ ఏం చేయాలి? ప్లస్ 273K యాడ్ చేయాలి. అప్పుడు 273K ప్లస్ 367 ఎంత అవుతుంది? 569K అవుతుంది అనమాట. అంటే
367 degrees Kelvin 579 kelvins సమానం. ఓకే అమ్మలాడు. నెక్స్ట్ సబ్స్టెన్స్ ఈజ్ ఇన్ స్టేట్ ఆర్ నాన్ కంప్రెసిబుల్. ఏ స్టేట్లోనే కంప్రెస్ అవ్వు, సాలిడ్ స్టేట్లోనే కంప్రెస్ అవ్వు. నెక్స్ట్ దేర్ ఆర్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్లో కాన్స్టిట్యూషన్స్ ఏంటి? క్రిస్టల్సా, సోలిడ్సా, కొలైడ్సా, పార్టికల్స్ అనమాట. మ్యాటర్లో ఉండే పదార్థాలు ఏంటంటే పార్టికల్స్ ఉంటాయి. నెక్స్ట్ ద సబ్స్టెన్స్ ద టెంపరేచర్ 283 K ఈక్వల్ టు డాష్ ఇన్ సెల్సియస్. ఇక్కడ K ఉందనుకోండి, సెల్సియస్ ఉంటే +273 చేసుకోవాలి. K ఉందనుకోండి, సెంటిగ్రేడ్లో మార్చుకుంటే -273 చేసుకోవాలి. -273 చేసుకుంటే 10 degrees సెంటిగ్రేడ్ అనేది సెల్సియస్లో దీని వాల్యూ అనమాట. 283 Kకి సెల్సియస్లో దాని యొక్క వాల్యూ అంటే 10 degrees సెంటిగ్రేడ్ అనమాట. ఓకే నెక్స్ట్ ద ఇంటర్ పార్టికల్ స్పేస్ ఆర్ గ్రేటర్ ఇన్. ఎక్కువగా ఇంటర్నల్ పార్టికల్స్ మధ్య స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఎక్కువగా గ్యాసెస్లో ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సబ్స్టెన్స్ హ్యావ్ స్ట్రాంగెస్ట్ ఇంటర్ పార్టికల్స్ ఫోర్సెస్. స్ట్రాంగెస్ట్ ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ దేంట్లో ఉంటాయి? సాలిడ్స్లో ఉంటాయి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పార్టికల్స్ ఇన్ డాష్ ఎట్ 100 degrees centigrade మోర్ ఎనర్జీ దెన్ పార్టికల్స్ ఇన్ దిస్ లిక్విడ్ at 100 degrees centigrade. ఓకే వాటర్ వేపర్స్. Okay, particles in water vapor at 100 degrees centigrade is more energy than particles in liquid of water at 100 degrees. వాటర్లో 100 degrees centigradeలో టెంపరేచర్లో ఉన్న వాటర్లో ఉన్న పార్టికల్స్ కన్నా 100 degrees centigrade టెంపరేచర్లో ఉన్న వాటర్ వేపర్స్లో ఉన్న పార్టికల్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అన్నమాట వాటర్తో పోల్చుకుంటే. సేమ్ ఒకే టెంపరేచర్ ఉన్న వాటర్లో ఉన్న పార్టికల్స్ కంటే వాటర్ వేపర్స్లో ఉన్న పార్టికల్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకే నెక్స్ట్ అలానే the stream of water flows continuously without breaking from the house pipe through by applying force because of attractive forces. మన ట్యాప్ వాటర్ ఏదైతే ఉందో ట్యాప్ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కంటిన్యూషన్గా దాని యొక్క దారిని మనం బ్రేక్ చేయలేము. ఎందుకంటే దాని వాటర్ పార్టికల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడం వల్ల. సో అది ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నా? ఆ పైప్ ఉన్న దాన్ని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీ క్యాన్ లిక్విఫై గ్యాసెస్ బై. దేన్ని లిక్విఫై ఏం చేస్తాం? అప్లై ప్రెజర్ చేయడం వల్ల గ్యాస్ని లిక్విఫై చేస్తాం. సో అదే మనం చేస్తూ ఉంటాం కదా ఎల్పిజి గ్యాస్ అని చెప్పి. డిక్రీజింగ్ ప్రెజర్ ఆర్ రెడ్యూసింగ్ టెంపరేచర్ వీ కెన్ లిక్విఫై ద గ్యాసెస్. సో ఆప్షన్ బి అండ్ సి బోత్ ఆర్ రైట్. కాబట్టి వాట్ వీ కెన్ లిక్విఫై గ్యాసెస్ బై. దేనివల్ల గ్యాస్ని లిక్విడ్ చేస్తే ఇంక్రీజింగ్ ప్రెజర్ ఇంక్రీజ్ చేయడం వల్ల గ్యాసెస్ని మనం లిక్విడ్గా మార్చి లిక్విఫై పెట్రోలింగ్ గ్యాస్ ఎల్పిజి గ్యాస్ మనం వంట చెరుకుగా ఉపయోగించుకుంటున్నాం కదా వంట ఇంధనంలాగా. అలానే రెడ్యూసింగ్ టెంపరేచర్ రెడ్యూస్ చేయాలి. ప్రెజర్ ఇంక్రీజ్ చేసినప్పుడు మాత్రమే గ్యాస్ లిక్విడ్గా మారుతుంటుంది. సో ఆప్షన్ ఏ అండ్ బి రైట్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ వాటర్ 100 degrees centigrade రిమైన్స్ కాన్స్టెంట్ టిల్ ద వాటర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఏ వాటర్ వేపర్. వాటర్ యొక్క టెంపరేచర్ 100 degrees centigrade వాటర్ వేపర్గా చేంజ్ అయ్యేంతవరకు దాని టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట 100 degrees centigrade. నెక్స్ట్ ఎవాపరేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్, సర్ఫేస్ ప్రాసెస్ ఆర్ హీటింగ్ ప్రాసెస్ ఆర్ కూలింగ్ ప్రాసెస్. ఎవాపరేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్. ఎవాపరేషన్ ఈజ్ కూలింగ్ ప్రాసెస్ అండి. ఓకే ఎవాపరేషన్ ఆవిరి బిందువులు బయటికి వెళ్ళగానే అవి అవుతుంది సరౌండింగ్స్ని కూల్ చేసేస్తాయి కదా. సో ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ యూజువల్లీ ఏ లిక్విడ్ డాష్ వెన్ ఇట్ ఈస్ హీటెడ్. యూజువల్ లిక్విడ్ డాష్ ఎక్స్పాన్స్ వెన్ హీటింగ్. లిక్విడ్ హీట్ అవగానే వెంటనే అవుతుంది ఎక్స్పాన్స్ వ్యాప్తి చెందుతుంది అనమాట. సో దానివల్ల అవి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విడిపోయి ఎక్స్పాండ్ అయిపోయి అవి వాటర్ వేపర్స్గా మారిపోతాయి గ్యాసెస్ స్టేట్లోకి. నెక్స్ట్ అలానే ఇఫ్ వీ స్ప్రే ఏ పర్ఫ్యూమ్ ఇన్ 1 corner ఆఫ్ ఏ రూమ్ స్ప్రెడ్ సూన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ దిస్ బికాజ్ ఆఫ్ డిఫ్యూజన్. వ్యాప్తి చెందడం వల్ల ఒక రూమ్ కార్నర్లో పర్ఫ్యూమ్ని స్ప్రే చేసిన అది వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అదే రూమ్లో సెకండ్ కార్నర్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే అది అంత ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది కాబట్టి డిఫ్యూజన్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీ కెన్ కంప్రెస్ ఏ డాష్ బై అప్లయింగ్ ఫోర్స్. దేన్ని మనం కంప్రెస్ చేయొచ్చు? స్పాంజ్ డస్ట్ని మనం ఫోర్స్ అప్లై చేసి మనం కంప్రెస్ చేయొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే ఈ లెసన్లో మొత్తం మల్టిపుల్ చాయిస్ అని కంప్లీట్ అయిపోయింది. రేపు నెక్స్ట్ వీడియోలో ఇది టెస్ట్ యువర్ సెల్ఫ్. మనం ఈ లెసన్ గురించి నేర్చుకున్నాం, మనం చూసుకున్నాం. అలానే ఇక్కడ చిన్న బాక్స్ వదిలిపెట్టాను కదా
దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్. ఆ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, 8 మందికి షేర్ చేయండి. మరిన్ని సైన్స్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.